నమస్కారం అందరికీ. ఈరోజు మనము వెజిటేబుల్ పులావ్ రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం. ఇది నలుగురికి సరిపడే వెజిటేబుల్ పులావ్ని మనం చేస్తున్నాం ఇక్కడ. దానికి 2 గ్లాసుల బియ్యం, 4 గ్లాసుల నీళ్ళు తీసుకోండి. 1:2 రేషియోలో. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, బీన్స్, వెల్లుల్లి పేస్ట్, తర్వాత కావాల్సిన కొంచెం మసాలా దినుసులు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ ముందుగా కడుక్కొని కట్ చేసి పెట్టుకొని కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అది వేడైన తర్వాత 3 చెంచాలు నూనె వేయండి. సో నూనెతో పాటు ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసినా మనకి రుచి బాగా వచ్చింది ఈ వెజిటేబుల్ పులావ్లో. సో ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే మీరు నూనె ఒక్కటి కూడా వేసుకున్నా సరిపోయిద్ది. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. నూనె మంచిగా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని అన్నీ మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోండి. సో అది మంచిగా బాగా వేడిన తర్వాత మనం అన్నీ మసాలా దినుసులు అంటే లవంగము, ఇలాయచీ, దాల్చిని, సో బిర్యానీ ఆకు, సో ఇలా మన ఇష్టమైన ఏవైనా మసాలా దినుసులు ఇష్టం ఉన్నాయి అన్నీ దంచి వేసుకోవచ్చు ఫస్ట్. సో అవి బాగా మంచిగా మిక్స్ అయిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, సో ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి అన్నీ, లేకపోతే మాడిపోతే మళ్ళీ మన బిర్యానీ టేస్ట్ మారిపోయింది ఇక్కడ. సో సిమ్లో పెట్టి అన్నీ బాగా కలుపుకోండి. సో దీన్ని ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు బాగా ఫ్రై అవ్వాలి. బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేస్తుంది క్యారెట్, బీన్స్ అంతా. సో వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని దానికి మనకి ఇంకా కావాల్సిన అన్ని రుచికి తగ్గంత ఉప్పు, పసుపు అన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ పసుపు వేసుకోండి, తగినంత పసుపు వేసుకోండి. ఇంకా ఇది నలుగురికి చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం ఒక 1 to 2 స్పూన్స్ వరకు మనకి సాల్ట్ పట్టిద్ది. సో అది వేసుకోండి సాల్ట్. అది వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అల్లుల్లి పేస్ట్, ఈ వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి మళ్ళీ బాగా కలుపుకోండి. సో మనం ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా. సో 2 గ్లాసు బియ్యానికి నేను ఆల్రెడీ 2 గ్లాసు నీళ్ళు వేసి కలిపి పెట్టాను. ఇంకా మనకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, అది ఎవరి రుచికి తగ్గినంత. సో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ నేను ఆల్రెడీ 2 గ్లాసులు బియ్యం కడిగి 2 గ్లాసు నీళ్ళు వేసి పెట్టాను. మీరు ఒక అర్ధ గంట ముందే నానబెట్టుకోవచ్చు బియ్యాన్ని. వద్దనుకున్న ఇన్స్టెంట్ కూడా చేసుకోవచ్చు. నానబెడితే ఏంటంటే కొంచెం మృదుగా అయ్యిద్ది మనకి పులావ్. సో ఆల్రెడీ 2 గ్లాసు నీళ్ళు మొదలే దానిలో వేసాను కాబట్టి ఇంకొక 2 గ్లాసులు ఇక్కడ వేస్తున్నాను. సో ఇది 1:2 రేషియోలో, అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. సో ఇక్కడ మనకు 2 గ్లాసు బియ్యం ఉంది కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు వేసాను. ఇంకా ఇక్కడ నిమ్మకాయ ఎందుకంటే కొంచెం పులుపుగా పులావ్ బాగా టేస్ట్ వచ్చింది. వద్దనుకునే వాళ్ళు దీన్ని పిండుకోవద్దు, వాళ్ళ ఇష్టం, ఇది ఎవరి రుచి వాళ్ళది. సో ఇలా మొత్తం ఒక నిమ్మకాయ పిండుకొని మంచిగా కలుపుకోండి. సో మంచిగా కలుపుకున్న తర్వాత
ఇంకా ఫ్లేమ్ హైలో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేయండి. మూత పెట్టేసి సో మూత కొంచెం కరెక్ట్గా పెట్టండి. ఒక్కొక్కసారి మళ్ళీ లీకేజ్ అయ్యిద్ది వాటర్. సో దానికి ఏమైందంటే మొత్తం మన పులావ్ స్మెల్ అంతా పోయిద్ది. సో మంచిగా విజిల్ పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టండి. సో ఇది అవ్వడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు పట్టిద్ది. 2 గ్లాసులు బియ్యం పులావ్. సో దీనికి ఒకటి 2-3 విజిల్ అయ్యే వరకు పెట్టుకోండి స్టవ్ మీద. 2 లేతే 3 మీకు తెలిసిపోయింది. అక్కడ వాటర్ వస్తున్నాయంటే 3 విజిల్, వాటర్ రావట్లేదు అంటే 2 విజిల్కి ఆఫ్ చేసేయండి. సో ఆఫ్ చేసిన తర్వాత విజిల్ పోయిన తర్వాత మీకు గుమగుమలాడే మంచి వెజిటేబుల్ పులావ్ రెడీగా ఉండిద్ది. సో ఈ పులావ్ మీరు రైతాతో కానీ నెయ్యితో కానీ తినొచ్చు. నా వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.